హాయ్ అండి, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ టాలెంట్. కొన్ని ఇలా A4 సైజ్ పేపర్స్ తీసుకోవాలండి. డిఫరెంట్ కలర్స్ తీసుకొని మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే హోలీ పిచికారీ చేసినప్పుడు మనకు ఒకే షేప్ రాదు కదా. సో ఇలా డిఫరెంట్ షేప్స్లలో కట్ చేసుకోవాలన్నమాట. మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము 2 సైడ్ టేప్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనం గోడకి వాల్కి స్టిక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి, నేను ఆల్రెడీ అన్నిటికీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా కొన్ని కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్న కలర్స్ తీసుకోవాలి. ఒక 3 to 4 కలర్స్ అరేంజ్ చేసి పెట్టుకో. ఇవి 0 సైజ్ బెలూన్స్ అండి. ఇందులో మనం వాటర్ పట్టుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఫిల్ చేసుకుంటే ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు చూడండి, వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత బెలూన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇలా ఒక బౌల్ అరేంజ్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఇలా మల్టీ కలర్ బెలూన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా ఇలా ఒక ఖాళీ డబ్బా, విజిబుల్గా ఉండేలాగా ఉండే ఒక డబ్బా తీసుకోవాలి. అలా ఇవన్నీ కూడా బెలూన్స్ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఇలా బయటికి ఇలా విజిబుల్ అవుతుంది కలర్ఫుల్గా. అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకోవాలండి వాల్కి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇట్లాంటిది ఏదైనా ఒక కార్డ్బోర్డ్ ఉంటే తీసుకోండి. ఇక్కడ అరేంజ్ చేసుకో, 1 సైడ్ కార్నర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఆల్రెడీ మనం గ్లాస్ బౌల్లో పోసి పెట్టుకున్న కలర్స్ని ఇలా ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం బెలూన్స్ అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నాం కదా, ఈ బాక్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా బేబీని కొంచెం కలర్ఫుల్గా తయారు చేయండి. కలర్స్ అవి ఫేస్కి రుద్దండి. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కలర్స్ యూజ్ చేయకుండా పసుపు, కుంకుమ అట్లాంటి న్యాచురల్ కలర్స్లకు ఇంట్లో ఉంటాయి కదా, అవి పెట్టేసేయండి కొంచెం ఫేస్కి. వాళ్ళ ఫేస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ చేయికి ఇలా వాటర్ బెలూన్స్ కానీ లేదంటే కలర్స్ పంప్ చేసే పిచికారీ పంప్స్ ఉంటాయి కదా, అవి కానీ ఇవ్వండి. సో దట్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇలా కొన్ని కలర్ బాల్స్ ఉన్నాయి. బాల్స్ కూడా కింద వేసుకున్నట్టయితే బాగుంటుంది.